మనం యేసయ్య పట్ల చూపించే విశ్వాసం అది ఆయన్నే ఆశ్చర్యపరిచే విధంగా ఉండాలి. బైబిల్‌లో ఒక వ్యక్తి విశ్వాసం చూసి యేసయ్య అంటాడు, "ఇలాంటి విశ్వాసం నేనెక్కడా చూడలేదు" అని ఆశ్చర్యపోతాడు. మరి తన విశ్వాసంతో యేసయ్యనే ఆశ్చర్యపరిచిన ఆ వ్యక్తి ఎవరు? రోమా సామ్రాజ్యంలో శతాధిపతిగా పనిచేసే ఒక అన్యుడు. ఆనాడు రోమా ప్రభుత్వంలో శతాధిపతులు సైన్యానికి వెన్నెముక లాంటోళ్ళు. ఆ శతాధిపతి యేసు దగ్గరికొచ్చి, "యేసయ్యా, నా దాసుడు పక్షవాతంతో చాలా బాధపడుతున్నాడని" చెప్తే, యేసయ్య అంటాడు, "సరే పద, మీ ఇంటికొచ్చి అతన్ని స్వస్థపరుస్తాను" అని. అప్పుడు ఆ వ్యక్తి యేసయ్యతో అనే మాట, "యేసయ్యా, నువ్వు నా ఇంటికొచ్చే అంత అర్హత నాకు లేదు. నువ్వు ఇక్కడుండి ఒక్క మాట చెప్తే చాలు. అక్కడ నా దాసుడు ఖచ్చితంగా స్వస్థపడతాడని చెప్పి నేను నమ్ముతున్నాను" అంటాడు. అంటే యేసయ్య పలికితే చాలు ఖచ్చితంగా అద్భుతం జరుగుతుంది అనేది అతని విశ్వాసం. అప్పుడు యేసయ్య అతని విశ్వాసాన్ని చూసి, నేను ఎవరిలోనూ ఇంత అద్భుతమైన విశ్వాసం, ఇంత గొప్ప విశ్వాసం చూడలేదని చెప్పి తన నోటి మాటతో ఆ శతాధిపతి యొక్క దాసుడిని స్వస్థపరుస్తాడు. కామన్‌గా చేత్తో తాకి స్వస్థపరచడం అనేది అది సహజంగా జరిగే అద్భుతం. కానీ ఎక్కడో దూరంగా ఉన్న ఒక రోగిని చూడకుండా తన నోటి మాటతో స్వస్థపరచడం అనేది ఇది యేసయ్య చేసిన అద్భుతాలన్నిటిలో మహా అద్భుతమనే చెప్పొచ్చు. ఇదంతా కూడా ఒక వ్యక్తి యేసయ్యనే ఆశ్చర్యపరిచే విధంగా విశ్వాసం చూపించాడు కాబట్టే సాధ్యమైంది. సో, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మరి ఈరోజు నీ విశ్వాసం సంగతి ఏంటి?